మా యొక్క మెంబరు నరేందర్ నాయక్ అనే అడ్వకేటు గారిపైన ఒక వ్యక్తి దాడి చేయడం జరిగింది. ఎలాంటి విషయం లేకుండా, ఎలాంటి కారణం లేకుండా మా మిత్రుడు నరేందర్ నాయక్ గారు తన ఫ్రెండ్ గురించి అతని ఇంటికి పోతే రాత్రి సమయం 7:30-8 గంటల ప్రాంతంలో ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ ఏదో ఉంటే ఆ అడ్వకేటు ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ రాజు అనే అడ్వకేటు వారి యొక్క ఇల్లు ఇమీడియట్గా లొకేట్ కాకపోతే ఆ ఏరియాలో ఇతను వెతుకుతా ఉన్నాడు. ఆ రాజు అడ్వకేట్ యొక్క ఇల్లు వెతుకుతా ఉన్నాడు. ఆ క్రమంలో ఎవరైతే చందర్ నాయక్ అనే వ్యక్తి ఇంటి ముందర నుంచి భద్రు నాయక్ అనే వ్యక్తి ఇంటి ముందర నుంచి పోవడం జరిగింది. అక్కడ నిలబడి వెతుకుతా ఉన్నాడు. కొద్దిసేపు ఏదో నిలబడ్డాడు. అక్కడ నిలబడితే అకారణంగా ఆ లోపల నుంచి ఈ భద్రు నాయక్ అనే వ్యక్తి బయటికి వచ్చి, ఏం చేస్తున్నావయ్యా ఏమంటే మొత్తం డీటెయిల్గా చెప్పినాడు. నరేందర్ నాయక్ గారు, నేను ఎందుకొరకు వచ్చినాను, తర్వాత మా ఫ్రెండ్ను ఇంటికి వచ్చినాను, ఆయన ఇల్లు వెతుకుతా ఉన్నాను అని చెప్పి క్లియర్గా చెప్పినాడు. చెప్తే ఈ రాత్రి ఎందుకు వెతుకుతున్నావు, ఎవరు నువ్వు అడ్వకేట్గా లేవు, అడ్వకేట్గా నువ్వు అనిపించడం లేదు అని చెప్పి అకారణంగా ఈయన మీద చేయడం జరిగి, తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నాడు. కాదయ్యా, నేను ఒక అడ్వకేటును, ఒక అడ్వకేట్ కొరకు నేను వెతుకుతా ఉన్నాను అని ఎంత నచ్చజెప్పినాను కూడా వినకుండా చేసుకోవడం జరిగింది. ఆ చేసుకోవడం, అయ్యా నేను ఇట్లా వచ్చినాను అడ్వకేట్ అని చెప్పి తన ఫోటోను కూడా, ఐడెంటిటీని కూడా చూపించడం జరిగింది. అయినా వినకుండా ఆయన ఘర్షణ ఎక్కువైతా ఉంటే నరేందర్ నాయక్ గారు అదే రోజు 100కు పోలీస్ వాళ్లకు ఫోన్ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు డీటెయిల్గా కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి డీటెయిల్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినారు. ఈయన రాత్రి అయింది కాబట్టి తెల్లారిపోయి నైట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ కంప్లైంట్ ఆ రోజు రిజిస్టర్ తెల్లారి మేమందరం పోయినాము, అడ్వకేట్స్కి పోయినాము, నేను ప్రెసిడెంట్గా కూడా పోయినాను పోలీస్ స్టేషన్కు, డిఎస్పీ గారిని కూడా కలిసాము. అందరం ఇంతమంది కలిసిన తర్వాత లాస్ట్కు మా యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత మరుసటి రోజు మరి ఈ ఇన్ఫర్మేషన్, మేము రిజిస్టర్ చేసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన విషయం గురించి మేము ఎవరికైతే అక్యూజ్డ్ ఉన్నాడో మా కంప్లైంట్ ప్రకారము ఆ అక్యూజ్డ్కి ఇన్ఫర్మేషన్ పోయింది. మరి ఎట్లా పోయిందో ఏం పోయిందో తెలియదు. మా యొక్క కంప్లైంట్ను నీరుగార్చే ఉద్దేశంతో మరి ఆ వ్యక్తి, ఆ భద్రు నాయక్ అనే వ్యక్తి తన భార్యను తీసుకొని వచ్చి తను కూడా ఒక కంప్లైంట్ ఇప్పించినాడు. ఆ కంప్లైంట్ ప్రకారం ఇప్పించినాడు అని అంటే, తన భార్య బట్టలు ఉతుక్కుంటూ కూర్చున్నది, తను ఉన్నాడు, భర్త ఉన్నాడు, కొడుకులు ఉన్నారు. ఇతను మా నరేందర్ నాయక్ గారు ఆ అమ్మాయి ఆయన భార్య దిక్కు చూసుకుంటూ ఆయన అసభ్యకరంగా మాట్లాడినట్టు, సైగలు చేసినట్టు, తర్వాత ఏదో సౌండ్స్ చేసినట్టు చేసి ఆమె విలువను భంగం చేసినట్టుగా చేసిండని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కంప్లైంట్ను ఇమీడియట్గా మేము ఇంత ప్రెషర్ చేస్తే మా కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఆయన కంప్లైంట్ ఇమీడియట్గా రిజిస్టర్ అయ్యి మా మీద ఎఫ్ఐఆర్, నరేందర్ నాయక్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. మా డిమాండ్ ఏంటంటే, ఇందులో ఎప్పుడైతే ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయిందో ఒక టైంకు, తర్వాత ఆ ప్లేస్కి సంబంధించిన మా యొక్క కంప్లైంట్ మొదలు రిజిస్టర్ అయినప్పుడు రెండవ కంప్లైంట్ రిజిస్టర్ చేసే విషయంలో కనీసము ఎవరైతే కేసు రిజిస్టర్ చేసినారో రెండవ కంప్లైంట్ ఎంక్వైరీ చేయాల్సిండే. అరే రెండవ కంప్లైంట్ కూడా వచ్చింది, ఎన్ని కంప్లైంట్, తనే రెండవ కంప్లైంట్ రిజిస్టర్ చేసేటప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఎస్హెచ్ఓ, ఎస్సిఐ గారు కానీ లేకుంటే ఎస్ఐ గారు కానీ ఎవరు ఎస్హెచ్ఓ ఉన్నారో ఆ రెండవ కంప్లైంట్ రిజిస్టర్ చేసేటప్పుడు మినిమం ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ చేయకుండా ఇమీడియట్గా మా మీద, నరేందర్ నాయక్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అది కూడా ఒక అమ్మాయిని ముందుకు పెట్టుకొని.
మేమేమంటామంటే మా యొక్క ముందు ఇచ్చిన కాంప్లైంట్ను నీరుగార్చే ఉద్దేశముతో ఈ రెండవ కాంప్లైంట్ ఇప్పియడం ఉద్దేశపూర్వకంగా ఇప్పియడం జరిగింది. ఎందుకొరకంటే ఒకవేళ ఒక అమ్మాయి విషయంలో ఎవరైనా అసభ్యంగా వ్యవహరిస్తే అదే రోజు కాంప్లైంట్ ఇవ్వాలి. అదే రోజు కాంప్లైంట్ ఇవ్వకుండా మా కాంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత, మా కాంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత రిజిస్టర్ కావడం అనేది, ఎంక్వైరీ చేయకుండా రిజిస్టర్ చేయడం అనేది చట్టవిరుద్ధం. ఉద్దేశపూర్వకంగా మా కాంప్లైంట్ను నీరుగార్చే ఉద్దేశం. ఈ విషయము మేము మా అడ్వకేట్ యొక్క కమ్యూనిటీ న్యాయవాద మిత్రుల మీద అందరి మీద ఒక దాడిగా భావిస్తున్నాం. ఈ దాడి ఎట్లయితే ఉందో అకారణంగా మా అడ్వకేట్స్ పాత్ర ఎలాంటి పాత్ర లేకపోయినా దాడి చేయడం, దాడి చేసిన విషయంలో మేము చట్టపరంగా పోయినాం. మేము చట్టపరంగా పోయి కాంప్లైంట్ ఇచ్చినాం. చట్టపరంగా కాంప్లైంట్ ఇచ్చినా కూడా మా కాంప్లైంట్ని నీరుగార్చే ఉద్దేశంతో ఆ కాంప్లైంట్ని తీసుకొని మా మీద ఎఫ్ఐఆర్ చేయడం చట్టవిరుద్ధం అని చెప్పి మేము ఈ విషయంలో మేము ఎస్పీ గారికి మా నిన్న అనగా నిన్న 15వ తారీఖు నాడు మా దగ్గర అడ్వకేట్స్ ఈ కోర్ట్స్ అన్నీ కూడా బైకాట్ చేసినాం. బైకాట్ చేసి ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. 10వ తారీఖు నాడు నా మిత్రుడు రాజు అని చెప్పేసి తను నలంద ఆటో స్టాండ్ దగ్గర నివసిస్తాడు. అతని లొకేషన్ నాకు షేర్ చేశాడు. అతని ఇంటి లొకేషన్ నాకు కొన్ని రోజుల ముందు షేర్ చేస్తే అతని ఇంటికి వెళ్ళే క్రమంలో గూగుల్ లొకేషన్ ఫాలో అవుతూ వెళ్ళాను అనమాట. అతని ఆ రోజు 10వ తారీఖు రోజు పొద్దున్న నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అయితే నేను 10వ తారీఖు రోజు సాయంత్రం వరకు అతనికి ఫోన్ ట్రై చేసి ఈవినింగ్ అతని ఫోన్ కలవకపోయేసరికి ఒకసారి కలుద్దామని చెప్పేసి అతని ఇంటికి బయలుదేరాను అనమాట. జడ్చల్ల నాది యాక్చువల్ ప్రాపర్. జడ్చల్ల నుంచి నేను మౌనార్కి వచ్చి అతని ఇల్లు వెతుకుతున్న క్రమంలో నలంద ఆటో స్టాండ్ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ ఒక కొండ ఉంటుంది. కొండ పైన అతని ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళే దారి నాకు కరెక్ట్గా కనపడలేదు. సో నేను ఒక దారిలో వెళ్తుండగా ఆ దారిలో చీకటిగా ఉంది. సో అక్కడ చీకటి ఉంది అని చెప్పేసి నేను యూటర్న్ చేసుకొని వస్తుండగా అతని ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవర్రా నువ్వు ఈ టైంలో ఏం పని అంటే, నేను అడ్వకేట్, నేను నా మిత్రుడు అడ్వకేట్ ఇంటికి వెళ్తున్నాను. వెళ్తున్న క్రమంలో అతని ఇల్లు నాకు కనపడట్లేదు కరెక్ట్గా. ఆ కొండ కింద నుంచి చూస్తుంటే కనపడుతుంది, కానీ కొండపైకి వచ్చి చూస్తే కనపడట్లేదు. అతని పేరు రాజు అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. అతని ఫోటో చూపించాను. అతని ఇంటి వెనకాలనే వాళ్ళ ఇల్లు. కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. అతని ఇంటి వెనకాలనే వాళ్ళ ఇల్లు. ఆ సమాచారం కూడా అతనికి లేదంట. అయితే సరే, నేను అడ్వకేట్ అని చెప్పేసి నా ఫోటో కూడా చూపించాను, నా ఐడెంటిటీ. ఆయన అత్యుత్సాహంతో, నువ్వు అడ్వకేట్ అయితే ఏందిరా ఈ టైంలో ఇక్కడ తిరగాలను అంటే, ఇది 8 అవుతుంది, టైము 8 అవుతుంది, మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పాను. అంతలోపట ఇద్దరు వాళ్ళ కొడుకులు వచ్చి నా పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడే ఒక వ్యక్తి వెళ్తుండగా వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి నేను అడ్వకేట్ అని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడే నేను పక్కకి వెళ్ళి 100కి డైల్ చేశాను. 100కి డైల్ చేసి పోలీస్ వాళ్ళు రూరల్ పిఎస్లో కంప్లైంట్ చేయమంటే 10వ తారీఖు నేను కంప్లైంట్ చేశాను. ఆ రోజు నైట్ అయిపోయింది కదా, పొద్దున్నే పిలిపిస్తా అని చెప్పి అన్నారు. పొద్దున్నే పోలీసు ఎవరైతే వెళ్ళారో అతని దగ్గర కూడా మీరు ఎట్లా వస్తారా మా ఇంటికి అని చెప్పేసి ఆ పోలీస్ పైన కూడా దురుసగా వివరించడం జరిగింది. తర్వాత నేను భారత్ స్టేషన్ని కన్సల్ట్ అయ్యి ప్రెసిడెంట్ని తీసుకొని వెళ్ళి డిఎస్పీ సార్ దగ్గర మాట్లాడి, సిఐ దగ్గర మాట్లాడి, మా సీనియర్ కౌన్సిల్స్ అందరు వచ్చి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. ఆ సందర్భంలో ఆ వ్యక్తి కూడా నా పైన ఎవరైతే దాడి చేశారో 11వ తారీఖు ఆ వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. కానీ అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 12వ తారీఖు సాయంత్రం
8 గంటకు వాళ్ళ భార్యని తీసుకొని పోయి నా పైన అక్రమ కేసు పెట్టించాడు. ఈ విషయం గురించి పోలీసు వాళ్ళకి అందరికీ తెలుసు. జరిగిన విషయం పోలీసుల అందరికీ తెలుసు. కానిస్టేబుల్ల నుంచి ఎస్ఐ, సిఐ అందరికీ తెలుసు. తెలిసినప్పటికీ నా పైన ఇలా అక్రమ కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఒక అడ్వకేట్ పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే తప్పకుండా ప్రేయర్ ఇన్ఫర్మేషన్ టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, అంటే ఒక జడ్జికి ప్రేయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. అయినప్పటికీ పోలీసు వాళ్ళు దాన్ని బేఖాతరు చేసి నా పైన ఫాల్స్ ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు. వితౌట్ ఎనీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పర్మిషన్, వితౌట్ బార్ అసోసియేషన్ కన్సెంట్, వితౌట్ ఎనీ నోటీస్ టు అడ్వకేట్ వాళ్ళు నా పైన ఫాల్స్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇదే విషయం నాకు ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్, అంటే 13వ తారీఖు పొద్దున్నే 9 గంటలకు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఇట్లా నా పైన ఫాల్స్ ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి. కానీ నా పైన జరిగిన ఈ ఎఫ్ఐఆర్, అంటే ఒక అడ్వకేట్ పైనే ఫాల్స్ ఎఫ్ఐఆర్ చేశారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? నేను వాళ్ళ పైన చేసిన ఎఫ్ఐఆర్ నంబర్ 325/2026, అంటే 325/2026. వాళ్ళు నా పైన చేసింది 330/2026. అంటే నా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు నా పైన ఇచ్చిన కంప్లైంట్కి 5 ఎఫ్ఐఆర్ల తర్వాత వాళ్ళ ఎఫ్ఐఆర్ అయింది. ఇక్కడనే అందరు అర్థం చేసుకోవచ్చు నా పైన ఎటువంటి ఫాల్స్ అలిగేషన్స్ చేశారనేది